ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్ల ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సభ్యులు దంచుకుంటున్నారు, పంచులు లేదు, అంతా దంచుడే. ఏమైంది మా ఆశయాలు? 2 ఏళ్ళు అయినా ఇంకా నీకు సోయి లేదా? మా అంగన్వాడీలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నావు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మా ఆశయాల గురించి ఎందుకు మాట్లాడవు? నేను ఈరోజు అడుగుతా ఉన్నా, వెంటనే ఇలా మా వాళ్ళు కోరిన పెద్ద ముచ్చటేం లేదు, 60 ఏళ్ళను 62 ఏళ్ళు చేయమన్నారు, గంతే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు, ఇది వాళ్ళకి ఒక్కరికి ఇయ్యలేదు. మా ఆశయాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఈ రోజు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి. రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆశయాలను. ఇవాళ హాస్పిటల్లో అది ఏమంటాం టెల్మా గోల్ దొరుకుతుందా? ముసలోళ్లకు ఇంత బీపీ వస్తే, షుగర్ వస్తే టెల్మా గోల్, ఇంతకుముందు టెల్మా ఉండపోవు, ఎర్రగోలి పచ్చగోలే ఉండు. కానీ మీరే చెప్పిండ్రు నాకు, మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు, ఎందుకు వాడతలేరమ్మా పబ్లిక్ అంటే, ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నారంటే వాళ్ళు బయట కొనుక్కొచ్చుకుంటున్నారు అని మీరే చెప్పిర్రు నాకు. మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మళ్ళా నెల వరకు నేను టెల్మా కొన్నా, టెల్మా పంపిన. ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పిన నేను, మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన. ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక టెల్మా లేదు, పచ్చగోలి లేదు, అనిబంధం ఎర్రది పోయింది, పచ్చది పోయింది, టెల్మా పోయింది. ముసలికి బీపీ గోలు కూడా ఇక చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఏం పట్టించుకుంటున్నారు? ఆ పిహెచ్సిలకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దాం మనం, ఎందుకంటే మీటింగ్లు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెటో మంచినీళ్ళు ఛాయనో ఇచ్చి నీకు ఇద్దరు, అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? అది కూడా బంద్ అయిపోయింది. అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం, శానిటేషన్ కోసం. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులను విడుదల చేద్దాం, అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు, మోటార్ కాలిపోతే డబ్బులు లేవు, ట్రాక్టర్ నడుస్తలేదు ఏందయ్యా అంటే గాసం లేదంటుండు. మొన్న కాడ నర్సాపూర్ లేదా ఊరికి పోయినా, ఏమిరా బిడ్డ ట్రాక్టర్ సెట్ కింద పెట్టినావు, కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు, చెత్త ఎత్తుతలేరు అంటే గాసం లేస్తారంటూ, ఎందుకంటే డీజిల్ కు పైసలు ఇస్తలేరు. కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్ కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఊర్లలో ఎందుకు రోగాలు వస్తున్నాయి? మలేరియా, డెంగ్యూ, వైరల్, ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి. చెత్త సేకరణ లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదు, కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు. దాంతో ఏమైపోయింది? ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటే పాపం మా ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖానాలలో పోతే సూది లేదు, గోళీలు లేవు, సగం సగం సప్లై అయిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ. రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా అంటున్నావు, ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు, మాట్లాడు, వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు, వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు. ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు. యూరియా సంచి దొరకలేదు, పోతే దొరుకుతుందా? కరెంటు మున్పటి లెక్క వస్తలేదు, యూరియా బస్తా దొరకలేదు, ముసలిలకు 4,000 ఇస్తానని ఎగబెట్టిండు. 6 గ్యారెంటీల సంగతి యాద్ చేయరా మీరు? మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఆశాలను మర్యాద కొద్దీ, మంచి మాట కొద్దీ, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మాటలు మాత్రం కోటలు దుంకుతాయి, చేతలు లేవు. ప్రజలకు అర్థమైపోయింది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు.
నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు? నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు. అవి కలిపినా రాలే. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీర్తా అన్నావు. ముక్కు నేలకు రాసి చెంపలేసుకో. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలను మోసం చేస్తేవి. జాబ్ క్యాలెండర్ ఏంటివి? అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయాయి. నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది. పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళు అయిపోయాయి, రూపాయి కూడా వస్తలేదు. స్కాలర్షిప్ ఇయ్యవు. మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతేవి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉంటారు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండు అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యరు అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుంటు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావు? నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు. జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి. ఇక కోటీశ్వర్లు ఎక్కడిదమ్మా? మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఏమైందో మనకు తెలియదు. ఆ ఊర్లల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు. గా మధ్యాహ్న భోజనం పెట్టే కార్మికులు పాపం 7 నెలల నుంచి వాళ్లకు కోడిగుడ్ల బిల్లు వస్తలేదు. 7 నెలల నుంచి పిల్లలకి అన్నం పెడితే ఆ మంచినూనెనో పప్పు దినుసులు కొంటారు కదా, దాని బిల్లులు వస్తలేవు. 9వ తరగతికి 10వ తరగతి పిల్లలకు భోజనం పెడితే 7 నెలలు 8 నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే 3,000. యాడికెళ్ళి వస్తాయి పైసలు? ఆ జీతం అన్ని ఇచ్చిందంటే అది 6 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నది. జీతం 6 నెలలు పెండింగ్ ఉన్నది. వాళ్ళ కోడిగుడ్ల పైసలు 7 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఎవరిని చేసినావు నువ్వు? మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా? అది మహిళల్ని మోసం చేయడం కాదా? మా ఆశాలు 27,000 మంది ఆశాలు మహిళలు కాదా? ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? అంగన్వాడీలు మహిళలు కాదా? మహిళల్ని మోసం చేయడం కాదా? మరి మా సీతక్క ఏం చేస్తుందో, మా సురేఖమ్మ ఏం చేస్తుందో? 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఒక్కనాడన్నా మా అక్క చెల్లెలను ఆశాలను గట్ల రోడ్డు మీదకి దేవట్టిని ఇస్తావా ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా? ఎందుకో అడగదు మా సీతక్క, ఎందుకో మాట్లాడేది మా సురేఖమ్మ. మా మహిళా మంత్రులు మా అక్క చెల్లెల పక్షాన మాట్లాడరా? రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు. రాఖీ కట్టినప్పుడు అడగచ్చు కదా, అన్నా రేవంత్ అన్నా నీకు రాఖీ కట్టినాం, మా ఆశలకు 18,000 ఇస్తామన్నాం, ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్నా అని అడిగే సోయి ఉండదు దవిలకు. ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా తయారైపోయింది. బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువు వస్తే వాళ్ళకు తర్వాత ఏం పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా? 2-3 ఏళ్ళకు మన దగ్గరికి మర్చిపోతున్నారా? ఆ విషయం మర్చిపోవద్దు వాళ్ళు. నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారని అంటున్నారు. తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన
ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా? ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతున్నారు. అమ్మా మీ గుర్తుదో లేదో, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే. రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం. లేదు ఈ 18,000 మరి పెంచు 18,000 ఇచ్చిన మాట ప్రకారంగా అది చేయవు, పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు. ఈ సర్వే చేయి, ఆ సర్వే చేయి, డాక్టర్లు చేసే పని, సూపర్వైజర్లు చేసే పని, అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు. రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం, కామన్ రిపోర్ట్ పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం. కొంతవరకు తొలగించినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళా పాత కథ పెట్టినాం.